నకరికల్లు మండలంలోని నర్సింగపాడు గ్రామంలో సత్తెనపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు కన్న లక్ష్మీనారాయణ ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతు సేవా కేంద్రం ద్వారా ధాన్యం కొనుగోలు చేసే పరికరాలను ప్రారంభించారు. రైతు తన పంటని కనీస మద్దతు ధర కన్నా తక్కువగా అమ్ముకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. దళారులు, మధ్యవర్తుల, మిల్లర్ల వలన మన రైతులు నష్టపోకూడదని, ఎటువంటి మోసాలు ఉండకూడదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ హోదాల ఉన్నతాధికారులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కొన్నింటిని క్లస్టర్ చేసి మ్యాపే మన జిల్లాలో 100 ఆర్ఎస్కేల ద్వారా మనకి జిల్లాలో 98,500 మంది రైతులు చక్కగా ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది. ఈ ప్రాసెస్ అంతా కూడా 100% రైతులందరూ కూడా దీనిలో కవర్ అవ్వాలని చెప్పి మేమందరం కోరుతున్నాం. రెండవది కూడదు అనే భావనలో ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క మార్గదర్శకాలని తప్పనిసరిగా డిపార్ట్మెంట్ పాటిస్తూ ఉంది. అలాగే రైతు సోదరులు కూడా మీరందరూ కూడా ఆ నాణ్యత ప్రమాణాలను లోబడి తీసుకొని వచ్చినట్లయితే దానికి ఎంఎస్పి ఇవ్వడం జరుగుతుంది. చేసుకునేటప్పుడు కానీ మనకి ధాన్యాన్ని శాంపిల్ తీసుకురావాల్సి ఉంటుంది. 1 కేజీ శాంపిల్ తీసుకొచ్చిన తర్వాత ఆ శాంపిల్ని మన సెంటర్లో ఉన్నటువంటి టెక్నికల్ అసిస్టెంట్ టీఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎనాలిసిస్ చేస్తారు. ఎనాలిసిస్ చేసినప్పుడు అందులో మట్టి కానీ లేకపోతే 1% ఉండాలి. తర్వాత డ్యామేజీ డిస్కలర్ వచ్చేసరికి ఒక 5% ఉండాలి. తేమ శాతం వచ్చేసరికి 17% ఉండాలి, 17%. ఇలా కాకుండా కొంచెం ఎక్కువ ఉందనుకోండి, 22%, 23%, 25% తేమ శాతం అనేది ఉందనుకోండి, రైతు సోదరులకు ఏమని చెప్తారంటే 1-2 రోజులు మీరు కొంచెం ఆరబెట్టుకోండి, తేమ శాతం తగ్గుతుంది అనేటువంటిది తెలియజేస్తారు. నర్సింగపాడు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నాయకుల చేతి మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవటం సంతోషం. ఎందుకంటే ఈ ఏరియాలో ముందుగా ధాన్యం వచ్చేటువంటి ఊళ్ళు నర్సింగపాడు, పురాపురం ఈ గ్రామాల్లో మనకు ఫస్ట్ ముందుగా ధాన్యం వస్తుంది. కాబట్టి మొట్టమొదటి 24 గంటల్లో ఉన్నటువంటి ఎవరైతే రైతు అయితే అమ్ముకున్నారో దాని అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేయడం అనేది మన ఈ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం వల్లనే అది సాధ్యమవుతా ఉంది. ఈ కార్యక్రమానికి మనందరికీ ఆత్మీయులు, అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో మా అందరికీ గురుతుల్యులు, అజాత శత్రువుగా పేరుగాంచిన మాజీ మంత్రివర్యులు, సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి పెద్దలు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి, కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం. మన శాసనసభ్యుల వారు కన్నా లక్ష్మీనారాయణ గారు మంచి శాసనసభ్యులు. మన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చిన దగ్గర నుంచి గత దుర్మార్గపు పాలనని మనము పారద్రోలుకొని మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాము. అప్పటి నుంచి రైతులకి మంచి కాలం వచ్చింది. సూపర్ 6లో భాగంగా ఏ హామీ అయితే ఇచ్చిందో ఆ హామీని 100% అమలు చేస్తున్నటువంటి విషయం గత 17 మాసాలుగా మీరు చూస్తూ ఉన్నారు. మెగా డిఎస్సి ఇస్తామని చెప్పారు. 17 మాసాల్లోనే వాళ్ళు 16,500 మంది ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి